చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఒక్కగానొక్క కుమార్తె భవతారణి మృతి చెందారు. 47 ఏళ్ల భవతారణి గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవల ఆరోగ్యం మరింత క్షీణించడంతో శ్రీలంకలో ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. ఇళయరాజాకు మొత్తం 3 పిల్లలున్నారు. అందులో 2 కుమారులు కార్తిక్ రాజా, యువన్ శంకర్ రాజాలు కాగా కుమార్తె భవతారణి. తండ్రి అడుగుజాడల్లో ఆమె సినీ పరిశ్రమలోకి ప్రవేశించింది. ఇళయరాజా సంగీతం అందించిన రాజయ్య చిత్రంతో ఆమె గాయనిగా అరంగేట్రం చేశారు. దాదాపు 30కి పైగా చిత్రాల్లో ఎన్నో పాటలు పాడిన ఆమె గుర్తింపు పొందారు. మంచి గాయనిగా పేరు తెచ్చుకున్నారు. ఎక్కువగా తండ్రి, సోదరుడు దర్శకత్వంలో పాటలు పాడి అలరించారు. ఇళయరాజా స్వరపరిచిన భారతీ చిత్రంలోని మైల్ పోల పొన్ను ఒన్ను పాటను పాడినందుకు 2000 సంవత్సరంలో ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకుంది. ఆమె ఎంతో మందికి ఫేవరెట్ సింగర్. ప్రముఖ నటి రేవతి డైరెక్ట్ చేసిన మిత్ర మై ఫ్రెండ్ మూవీతో మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేసింది. తమిళంలోనే ఎక్కువగా పాటలు పాడిన భవతారణి తెలుగులోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంది. 2003లో వచ్చిన అవునా సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేసింది. ఇక 2012లో వచ్చిన గుండెల్లో గోదారి మూవీలో పాట పాడింది. అలాంటి భవతారణి ఇప్పుడు లేరు అన్న వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇళయరాజా కుటుంబం తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది. ఈమె మృతి వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు అంతా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇంత చిన్న వయసులో క్యాన్సర్తో చనిపోవడం ఏంటంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగడంతో పాటు ఆమె కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.